ఈ రోజు మే 29వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,684 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,500 పలుకుతుంది. 1 కేజీ వెండి ధర 2,69,235 వద్ద ఉంది. బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం విషయంలో నెలకొన్న సందిగ్ధత ఒక కారణంగా చెప్పొచ్చు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ విషయంపై ఇంకా ఎలాంటి పురోగతి లేదు. దీంతో దీని ప్రభావం వడ్డీ రేట్లపై పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచకుండా ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగించే అవకాశం ఉందని మెజారిటీ నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే మాత్రం బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. బంగారంపై ఎంత పెట్టుబడి పెట్టినా అది సురక్షితమైన పెట్టుబడి అవుతుంది, కానీ రాబడి ఎక్కువగా ఉండదు. అదే సమయంలో అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపైన వడ్డీ రూపంలో రాబడి లభిస్తుంది. అంతర్జాతీయ పరిణామాల విషయానికి వస్తే హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ డ్రోన్లపైన అమెరికా దాడి చేసింది. అదే సమయంలో అమెరికాకు చెందిన వైమానిక స్థావరాన్ని సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో కుదిరిన రాజీ ఒప్పందాన్ని ట్రంప్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు దీని ప్రభావంతో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా డాలర్ బలోపేతం అవడానికి దారితీస్తుంది. క్రూడ్ ఆయిల్ ధర ఎంత పెరిగితే డాలర్ విలువ అంత పెరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా క్రూడ్ ఆయిల్ ను డాలర్ల రూపంలోనే కొనుగోలు చేస్తాయి. అలాంటి సమయంలో ప్రపంచ దేశాలన్నీ డాలర్లను సమీకరించుకునేందుకు తమ కరెన్సీలను ఖర్చు పెడతారు. అప్పుడు డాలర్ కు డిమాండ్ పెరిగి బంగారం ధర తగ్గుతుంది. ఇక సిల్వర్ ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. వెండి ధర గమనించినట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గినట్లు చూడవచ్చు. ప్రస్తుతం ఔన్స్ కు సుమారు $73 వద్ద ట్రేడ్ అవుతుంది. సిల్వర్ ధరలు మార్కెట్లో తగ్గడానికి ప్రధాన కారణం బంగారం ధర తగ్గడమే అని చెప్పొచ్చు. బంగారం తరహాలోనే సిల్వర్ ను కూడా ఎక్కువగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంగానే సిల్వర్ లో కూడా అమ్మకాలను చూడవచ్చు. అయితే అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల పైన వచ్చే రాబడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎక్కువగా అమెరికా బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా బంగారంలాగే వెండి ధర కూడా తగ్గించడానికి దోహదపడిందని చెప్పవచ్చు. అయితే వెండి ధరలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వెండిది ప్రస్తుతం డిమాండ్ కన్నా కూడా సప్లై తక్కువగా ఉంది. దీనికి తోడు మైనింగ్ కార్యక్రమాలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ కారణంగానే వెండికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.